అన్నా మా ఫ్రెండ్ డైలీ బెట్టింగ్ ఆడుతూ స్మాల్ ప్రాఫిట్ ఎర్న్ చేసుకుంటున్నాడు. ఆ సంగతి నాకు చెప్తున్నాడు. ఇప్పుడు నేను కూడా బెట్టింగ్ ఆడి నాకున్న అప్పుల్ని క్లోజ్ చేసుకోవచ్చా? ముందు స్మాల్ ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవడం, బిగ్ ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవడం అన్న సంగతి పక్కన పెట్టేద్దాం. అసలు ఇది ఎంతవరకు నిజం అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇలా బెట్టింగ్ లో విన్ అవుతున్నాను అని చెప్పే మీ ఫ్రెండ్లను చూసి మీరు ఆడారంటే పులిని చూసి నక్క వదలు పెట్టుకున్నట్టే. పులి చర్మం మీద చారలున్నంత మాత్రాన వేటగాడు వేటాడితే వేటగాడికి బలైపోవలసిందే. ఇక్కడ వేటగాడు అంటే ఎవరో మీరు అర్థం చేసుకోండి. ఇలా బెట్టింగ్ లో విన్ అయ్యానని చెప్పే మీ ఫ్రెండ్ ముందు బెట్టింగ్ హిస్టరీ, విత్డ్రాలో డిపాజిట్లు చూడండి. ఆ తర్వాత ఆడాలా వద్దా, నిజమా అబద్ధం అన్నది మీకు తెలుస్తుంది. ఇక్కడ మీ ఫ్రెండ్ అన్నవాడు ఈ బెట్టింగ్ అనే ఊబులోకి కూరుకుపోయాడు. అయితే ఇలా బెట్టింగ్ ఊబులో కూరుకుపోయిన మీ ఫ్రెండ్ అప్పుడప్పుడు బయటకు వస్తున్నాడు అంటే పూర్తిగా కాదు, బయట పడటానికి ట్రై చేస్తున్నాడు. అయితే ఇలా ట్రై చేసే సమయంలో మీ ఫ్రెండ్ అప్పుడప్పుడు కొంచెం పైకి రావటం, మళ్ళీ పడిపోవడం, మళ్ళీ పైకి రావడం, మళ్ళీ పడిపోవడం ఇలా జరుగుతుంది. అయితే బెట్టింగ్ ఆడి మీ ఫ్రెండ్ అనేవాడు ఇలా అప్పుడప్పుడు పైకి వచ్చే విషయాన్ని మాత్రమే మీకు చెప్తున్నాడు. మళ్ళీ ఆ ఊపులోనే జారి పడిపోతున్నాను అన్న విషయం బట్టి మీకు చెప్పడం. 100 సార్లు ట్రై చేస్తుంటే పైకి రావడానికి ఆ ఊపులోంచి 1-2 సార్లు పైకి వచ్చే దాన్ని మాత్రమే చెప్తున్నాడు తప్ప కనమ 98% కింద పడిపోతున్నాను అన్న సంగతి మట్టికి మీకు చెప్పట్లే. ఎందుకు చెప్పట్లేదు అంటే ఇక్కడ 1-2 సార్లు పైకి వస్తున్నాడు. అలా పైకి రావడం వల్ల నేను ఈ బెట్టింగ్ లో పైకి రాగలను ఎలాగైనా అనే ఒక ఆలోచన మైండ్ లో ఉండిపోయింది. కానీ బెట్టింగ్ ఆడి మీ ఫ్రెండ్కి తెలియదు, మీకు తెలియదు ఈ ఊబిలోంచి ఎప్పటికీ బయటకు రాలేమని. మీ ఫ్రెండ్ నిజంగా రోజుకి 1000 రూపాయలు 2000 ఈ బెట్టింగ్ లో ఎర్న్ చేసి పల్లమైతే గనక ఇలా చెప్పే మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒక 1000 రూపాయలు అడగండి. ఇస్తాడో లేదో చూడండి. తప్పనిసరిగా మీకు ఇవ్వాలి. ఎందుకంటే రోజుకి 1000-2000 ఎర్న్ చేసేవాడు పెద్ద విషయం కాదు ఇవ్వటం. అప్పుడే మీకు తెలిసిపోద్ది మీ ఫ్రెండ్ చెప్పేది నిజమా అబద్ధం అన్నది. ఒకవేళ ఇస్తే గనక బెట్టింగ్ లో ఎర్న్ చేస్తున్నట్టేనా అని మీకు డౌట్ రావచ్చు. ఒకవేళ ఇస్తే గనక మళ్ళీ మిమ్మల్ని ఎన్ని రోజుల్లో నాకు డబ్బులు ఇవ్వమని మిమ్మల్ని వేధిస్తున్నాడు అన్నది కూడా ఆలోచించండి. ఇక్కడే మీకు అర్థమైపోద్ది బెట్టింగ్ ఆడి మీ ఫ్రెండ్ ఆల్రెడీ అతను డబ్బులు పోగొట్టుకున్నాడో, ఇప్పుడు మీకు ఇచ్చిన డబ్బులతో ఆడాలని ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఏదేమైనా ఒకడు చెప్పాడు అని చెప్పేసి మనం బెట్టింగ్ ఆడితే గనక మన గొయ్యి మనం తీసుకున్నట్టే. చెప్పుడు మాటలు అంటే మన చెప్పుతో మనం కొట్టుకున్నట్టే. బెట్టింగ్ అంటే ఎర్న్ చేసేది కాదు, జీవితాన్ని ఎండ చేసేది. మంచి స్నేహితులను ఎంచుకోండి, మంచి దారిలో వెళ్ళండి.